మనం ప్రతి వారం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగము తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఈ సంఘం కోసం మాత్రం మర్చిపోకండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ ఉపమానం పేరేంటి? విత్తువాని ఉపమానము. పోయిన వారం విన్నాం కదా. విత్తువాని ఉపమానంలో ఏ నేలను మనం చూసాం? పోయిన వారం త్రోవ పక్కన పడిన నేల విత్తనాన్ని మనం చూసాం. ఈరోజు రెండవ నేలను చూద్దాం. ఆ రెండవ నేలలో పడిన విత్తనాన్ని కూడా చూద్దాం. ఆ రెండవ నేలలో విత్తనం పడడం వల్ల ఆ విత్తనం ఎలా మాడి మసైపోయిందో, ఎందుకు పనికి రాకుండా పోయిందో, శ్రమ ఎందుకు వచ్చిందో ఈరోజు చూద్దాం మనం. చూడండి, ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయములో ఎన్నో వచనంలో రాయబడిందంటే ప్రియులారా, ఈ 13వ అధ్యాయాన్ని తెరవండి. 13వ అధ్యాయాన్ని తెరిచిన తర్వాత 4 నుంచి నేను చదువుతున్నాను. 4 అయిపోయింది, 5 నుంచి చూడండి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అని ఉంది అక్కడ. కొన్ని విత్తనాలు విత్తువాడ విసురుతుంటాయి, ఎక్కడ పడ్డాయంట? అక్కడ ఉంది చూడండి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. చాలా అన్నది చాలా కాదు, అక్కడ చాలా కాదు, చాలా అంటే సరిపడలేనంత. చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి కొన్ని విత్తనాలు. ఎక్కడ పడ్డాయంట? రాతి నేలను పడ్డాయంట. ఆ రాతి నేలని విత్తనం పడినప్పుడు ఆ రాతి నేల ఎలా ఉందంటే, ఆ కింద రాశారు చూడండి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి. అక్కడ మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయంట. ఈ 5-6 వచనాల్లో ఒక నేల కనబడుతుంది. విత్తువాడు విత్తడానికి పొలానికి వెళ్ళి ఆ విత్తనాలు చల్లుతుంటే ఈ రెండవ నేల రాతి నేలను పడ్డాదంట విత్తనం. విత్తనం అంటే ఏమని చెప్పాను నేను పోయిన వారం? దేవుని వాక్యం. విత్తే వ్యక్తి ఎవరు? విత్తే వ్యక్తి ఎవరంటే దైవ సేవకుడు. విసరబడుతున్న విత్తనం అంటే ఏంటి? దేవుని వాక్యము. కనిపించే 4 రకాల నేలలంటే ఏమిటి? మనుషుని యొక్క హృదయములు. ఇప్పుడు రెండవ హృదయం ఏంటంటే రాతి నేలని విత్తనం పడ్డదంట. రాతి నేల అంటే అక్కడ ఏమని ఉందంటే, రాతి నేల పైనేమో మట్టి ఉందంట, కొంత భాగం పైనేమో మట్టి ఉంది, కింద రాయి నేల ఉంది. అంటే కింద మట్టి కాదు, లోపలికి మట్టి లేదు, కొద్దిగా మట్టి ఉంది, కింద ఏముంది? రాతి నేల ఉంది, పైన కొంతవరకే మట్టి ఉంది అని ఈ వచనాల్లో చూస్తున్నాం. ఓకేనా? ఇదే మాట లూకాసు వార్తలో కూడా తెరవండి. 8వ అధ్యాయంలోనికి రండి. లూకాసు వార్త 8వ అధ్యాయం. అక్కడ కూడా ఏం లేదని చెప్తున్నాడు ఆయన. ఈ విషయాలన్నీ మీకు అర్థం అవ్వాలి. 8వ అధ్యాయం తెరవండి. 8వ అధ్యాయం తెరిచిన తర్వాత అక్కడ కూడా విత్తువాని ఉపమానం ఉంటుంది చూడండి తల్లి. అది 8:6 చూడండి. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి ఏం లేదంటే ఇక్కడ ఇవన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సమయం సరిపోకపోతే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. మొదట ఏం లేదు, అక్కడ మట్టి లేదు, సరిపడనంత మట్టి లేదు. రెండోది ఏం లేదు, ఇక్కడ చెమ్మ లేదు. మర్చిపోకండి ఇవన్నీ. మొదట మట్టి లేదు, తర్వాత ఏం లేదు? చెమ్మ లేదు. మళ్ళీ ఇది ఇలాగే ఉంచి మత్తయి సువార్తలోకి ఒకసారి రండి. 13వ అధ్యాయంలో తెరవండి. 13వ అధ్యాయాన్ని తెరిచిన తర్వాత అక్కడ కూడా ఏముందంటే 6 చూడండి. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. ఇప్పుడు 3 లేవన్నమాట విత్తనం విసరబడిన నేల మీద. మొదటిది ఏమిటి? సరిపడినంత మట్టి లేదు. రెండోది ఏమిటి? చెమ్మ లేదు. మూడవది ఏమిటి? వేరు లేదు. ఈ 3 మాటలు మర్చిపోకండి. మొదట సరిపడనంత మట్టి లేదు, రెండోది ఆ విత్తనానికి అనుకూలించే చెమ్మ లేదు, మూడోది ఏం లేదు? వేరు లేదు. వేరు లేనందున ఏమయ్యా? ఈ 3 లేవంట. ఈ 3 లేని కారణంగా సూర్యుడు ఉదయించాడంట. సూర్యుడు ఉదయిస్తే సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడికి ఈ కింద రాయి ఉంది కదండి, ఈ రాయి వేడైపోయి ఆ వేడి ఎప్పుడైతే ఈ విత్తనానికి తగిలిందో ఈ విత్తనం చెమ్మలేనందువల్ల, వేరు లేనందువల్ల, సరిపడనంత మట్టి లేనందువల్ల మాడిపోయిందంట. మాడిపోయి బూడిదైపోయిందంట. ఈ విషయాలు అర్థమవుతున్నాయా? అంటే ఇప్పుడు విత్తనం రాతి నేలను పడ్డాదే. ఇప్పుడు రాతి నేల అంటే ఏం చెప్పాం మనం? మనిషి హృదయం. ఈ రాతి నేల దేనికి సూచన అంటే, ఈ రాతి నేల దేనికి సూచన అంటే కఠినపరచబడిన హృదయానికి సూచన. చెప్పండి ఏంటి? రాతి నేల దేనికి సూచన? కఠినపరచబడిన హృదయం అన్నమాట. కఠినపరచబడిన హృదయం అంటే కఠినంగా ఉంటుంది.
ఒక నీటి చుక్క వేస్తే లోపలికి వెళ్ళదు. ఒక విత్తనాన్ని వేస్తే దాని వేరు ఆ రాడు వరకు వెళ్ళి ఆగిపోతుంది. లోపలికి వెళ్ళి ఫలించడానికి అనుకూలంగా లేదు ఈ నేల. దానివల్ల సూర్యుడు వచ్చాడు, సూర్యుడు వేడి ఈ విత్తనాన్ని ఏం చేసింది, మాడిపోజేసింది. దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తూ దేవుడు ఏమంటాడంటే, ఈ సూర్యుడి నుంచి వచ్చే వేడి ఎంతో కాదు, శ్రమ, హింస, వాక్యము వల్ల శ్రమ హింస ఎప్పుడైతే దీనికి తగిలాయో ఇది మాడిపోయిందని చెప్పి దేవుడు చెప్తారు. అయితే చూడండి, ఇప్పుడు రాతి నేలను విత్తనం పడ్డది. అప్పటికి ఆ నేల ఎలాగుందంటే కఠినపరచబడిన నేలగా ఉన్నది. కఠినపరచబడిన నేల అంటే మన హృదయము ఎలా మారిపోయింది? అక్కడ విత్తనాలు పడేటప్పుడు కఠినంగా అయిపోయింది. అంటే చాలా విషయాలు దేవుడు మనతో సేవకుని ద్వారా మాట్లాడుతున్నారు. ఆ విత్తనాలు మనసులో పడుతున్నాయి, కానీ ఆ మనసులో పడి ఏమవుతున్నాయంటే లోపలికి వెళ్తలేదు. ఎందుకు లోపలికి వెళ్తలేదంటే లోపల హృదయము రాడైపోయింది. ఈ రాడైపోయిన కారణం చేత శ్రమ హింస కలగ్గానే మాడిపోయింది. అసలు ఇక్కడ ఇంకొక ప్రశ్న, లోపల ఈ హృదయము ఎందుకు కఠినపరచబడుతుంది? ఒక విశ్వాసి హృదయం, ఒక విశ్వాసి హృదయము సంఘములోకి వచ్చి వాక్యం వినే విశ్వాసి హృదయం, పాటలు పాడే విశ్వాసి హృదయం, కానుకలర్పించే విశ్వాసి హృదయం, పరిచర్యలు చేసే విశ్వాసి హృదయం ఎందుకు కఠినపరచబడుతుంది? ఆ కఠినపరచబడిన కారణం చేతే సూర్యుని వెలుగనే శ్రమ వచ్చింది సంఘం మీదకే. ఇప్పుడు ఆ శ్రమ తప్పించుకోవడానికి దేవుడు స్మరణ అనే సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నువ్వు నమ్మకంగా ఉండు, శ్రమలు వస్తాయి అన్నాడు. ఎందుకు వస్తాయి శ్రమలు అంటే చెమ లేనందువల్ల, మట్టి లేనందువల్ల, వేరు లేనందువల్ల సూర్యుని నుంచి వచ్చే వేడి అనే చెమ్మ తగిలి విత్తనం మాడిపోయింది. ఈరోజు మన హృదయాల్లో పడేటువంటి దేవుని వాక్యం కూడా ప్రియులారా, పడేటప్పటికి మన హృదయం ఎలాగుందంటే కఠినపరచబడిన నేలగా ఉన్నది. కఠినపరచబడిన నేలగా మన హృదయం ఉంది కాబట్టి సేవకుడు ఎన్ని విత్తనాలు మన హృదయంలో చల్లుతున్నా అవి లోపలికి వెళ్ళి ఫలించట్లేదు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎందుకు విశ్వాసి హృదయం కఠినపరచబడినటువంటి నేలగా ఉండిపోతుంది అని మనం ఆలోచిస్తే నేను కొన్ని కారణాలు చెప్తాను. చూడండి, అసలు ఎప్పుడు మనిషి హృదయం కఠినంగా మారిపోద్ది? వింటారు వాక్యాన్ని, ఆలకిస్తారు, కానుకలు అర్పిస్తారు, పాటలు పాడతారు, సమస్తాన్ని చేస్తారు, కానీ ఎందుకు కఠినపరచబడినటువంటి నేలగా మన హృదయాలు మారిపోతాయి? తెరవండి వాక్య గ్రంథం. ఒక మనిషి హృదయం ఎప్పుడు కఠినపరచబడిన నేలగా మారిపోద్ది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవం గల దేవుణ్ణి విడిచిపోయేనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీ యందు ఎవరైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దాన్ని వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుండుడని ఆయన మీతో చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడకుండునట్లు అని ఉంది అక్కడ. అంటే ఒక విశ్వాసి హృదయము, సంఘములో కూర్చున్న విశ్వాసి హృదయము ఎప్పుడు కఠినంగా మారిపోద్ది? సేవకుడు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే ఎందుకు కఠినంగా మారిపోద్దని ఇక్కడ వాక్యం చెప్తుందంటే చూడండి, అక్కడ ఉంది, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడకుండునట్లనుంది. అంటే ఒక విశ్వాసి హృదయము ఎప్పుడు కఠినమైన నేలగా, రాతి నేలగా మారిపోతుంది అంటే పాపము వలన కలిగే భ్రమ వల్ల హృదయం కఠినంగా మారిపోద్దంట. ఎప్పుడు మారిపోద్ది చెప్పండి? పాపం వల్ల కలిగే భ్రమ వల్ల. అంటే పాపం వల్ల ఏం కలుగుద్దంట? ఇప్పుడు భ్రమ కలుగుద్దంట. ఈ పాపం వల్ల కలిగే భ్రమ వల్ల హృదయం ఏమైపోద్దంట? కఠినంగా మారిపోతుందంట. అంటే పాపం వల్ల కలిగే భ్రమ వల్ల హృదయం కఠినంగా మారిపోద్దంటే పాపం అంటే ఏంటి? ఒక విషయం ఒక ఆలోచించండి. పాపం అంటే ఏంటి అసలు? ఆజ్ఞాతిక్రమం పాపం అంటారు, విశ్వాసం లేని పాపం అంటారు, ప్రేమ లేకపోవడం పాపం అంటారు. బైబిల్లో 7 రకాలుగా పాపాలు కనబడతాయి. అవన్నీ ఏం కాదు, కానీ పాపం అంటే అర్థం ఏంటంటే దైవ లక్షణాలు మనలో లేకపోవడం ఏంటి పాపం అంటే. అంటే ఆయనకు పరిశుద్ధత ఉంది, మనలో అది లేకపోవడం ఏంటి పాపం. ఆయన సత్యవంతుడు, మనలో సత్యం లేకపోవడం ఏంటి
పాపం. ఆయన ప్రేమామయుడు, మనలో ప్రేమ లేకపోవడం ఏంటి? పాపం. ఇలా పాపము వల్ల కలిగే భ్రమ వల్ల ఒక విశ్వాస హృదయం ఏమైపోద్ది? కఠినమైపోద్ది. అంటే ఏంటంటే పాపం మన దగ్గరకు వచ్చి భ్రమ కలిగిస్తుందంట. భ్రమ కలిగించడం అంటే ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్తే నీకేమొస్తుంది? పాపం అనే నా దగ్గరికి నీవు వస్తే నీవు ఎప్పుడూ చూడలేనటువంటి ప్రపంచాన్ని నీ కన్నులకు వెలుగుమయంగా నేను చూపిస్తానని చెప్పి పాపము మనకు భ్రమ కలిగిస్తుంది. ఆ భ్రమ వల్ల మనం దేవునిలోకి వచ్చేటువంటి మనం వాక్యం విని వాక్యానికి దగ్గరగా జీవించాలనుకుంటాం. కానీ ఈ పాపము కలిగించే భ్రమ ఉందో చూడండి. నువ్వు ఒక్కసారి వాక్యాన్ని విడిచిపెట్టి సంఘంలో నుంచి బయటకు వస్తే, నా దగ్గరకు వస్తే ఎన్నడూ చూడలేని ఒక గొప్ప ప్రపంచాన్ని నీకు చూపిస్తానని చెప్పి పాపము భ్రమ కలిగిస్తుంది. ఈ కలిగించే భ్రమ వల్ల విశ్వాసిగా ఉంటున్న మనం వాక్యం వింటాము. కానీ ఇక్కడ వాక్యం వింటే ఇక్కడ ప్రతిరోజు చెప్పేది ఏంటంటే నువ్వు అలా వండుకో, నువ్వు ఎలా వండుకో, నువ్వు అది చేయకు, నువ్వు ఇది చేయకు, నువ్వు పరిశుద్ధంగా ఉండు, నీ కోరికలన్నీ చంపేసుకో, నువ్వు పరిశుద్ధంగా ఉండు అని చెప్తారు ఇక్కడ. కానీ లోకం అనే పాపం ఏం చేస్తుంది తెలుసా? భ్రమ కలిగించి దేవుడు ఇవ్వలేనటువంటి స్టేటస్ నీకు ఇస్తుంది, బయట దేవుడు ఇవ్వలేని జీవితాన్ని నీకు ఇస్తుంది. ఇప్పుడు ఆ పాపము కలిగించే భ్రమ వల్ల విశ్వాస హృదయం ఏమైపోద్ది? కఠినమైపోద్ది. వీళ్ళ సంఘంలో కూర్చుంటారు, సేవకుడు విత్తనాలు వేస్తాడు, చెప్పుకుంటారులే, చెప్పుకోండి పర్లేదు. ఎందుకంటే ఈ వాక్యాలు విని పరిశుద్ధంగా ఉండి ప్రార్థనలో దేవుడితో దగ్గరగా ఉంటే జరిగేది ఏమీ కూడా ఉండదు. ఒకవేళ దేవుడిలోకి వెళ్ళి సమస్తాన్ని అర్పించేసుకుంటే నా వయసు పోతుంది, నా కోరికలు పోతాయి, లోక సంబంధమైనటువంటి అన్నీ పోతాయని చెప్పి వింటారు. కానీ వీళ్ళు పాపము కలిగించే భ్రమ వీళ్ళని ఏం చేస్తుందంటే వీళ్ళ హృదయాన్ని కఠినంగా మార్చేస్తుంది. ఈ పాపము కలిగించే భ్రమ వల్ల హృదయం కఠినమైపోతుంది. ఆ కఠినమైపోయిన నేల మీద సేవకుడు ఎన్ని విత్తనాలు విత్తుతున్నా కిందకు వెళ్ళడానికి లోపల మట్టి లేదు, కింద ఏమడ్డుగా ఉంది? రాడు నేల అడ్డుగా ఉంది. ఎందుకు అది రాతి నేలగా మారిపోయిందంటే పాపం ఆ నేలకి ఏం కలిగించింది? భ్రమ కలిగించింది, ఆశ కలిగించింది, నటన చూపించింది. దానివల్ల ఏమైంది? ఆ హృదయం ఎలా మారిపోయింది? కఠినంగా మారిపోయిందంట. ఇంకెప్పుడు కఠినంగా మారిపోద్ది ఒక విశ్వాస హృదయం? ఇంకెప్పుడు కఠినంగా మారిపోద్ది ఒక విశ్వాస హృదయం అంటే చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. రోమపత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. అలాగైనా ఏమందుము, ఇశ్రాయేలీయులకు వెతికినది ఏదో వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికిందని ఉంది. ఇక్కడ చూడండి 11వ అధ్యాయం 7వ వచనంలో అలాగైనా ఏమగును, ఇశ్రాయేలీయులు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి అని ఉంది. ఇంకెప్పుడు ఒక విశ్వాస హృదయం కఠినంగా మారిపోద్దంటే వారు ఆశించినది వాళ్ళకి దేవుడు ఇవ్వకపోతే కఠినంగా మారిపోతారంట. ఎప్పుడు మారిపోతారు చెప్పండి? వాళ్ళు దేవుడిని ఏమన్నా అడిగారు అనుకోండి, అది దేవుడు ఇవ్వలేదు అనుకోండి, ఇంకంతే కఠినంగా మారిపోతారు. దేవుడు నాకు ఇవ్వట్లేదు, దేవుడు నాకు ఇవ్వట్లేదు, దేవుడు నాకు ఇవ్వట్లేదు, నేనంటే ప్రేమ లేదు, నేను ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాను, ఎన్ని పరిచర్యలు చేస్తున్నాను, ఎన్ని పాటలు పాడుతున్నాను, ఎంతగా కానుకలు అర్పిస్తున్నాను, దేవుడు నేను ఆశించేది ఏం చేయట్లేదు, నాకు ఇవ్వట్లేదు అని చెప్పి ఏమవుతుందంటే హృదయం ఎలా మారిపోద్దంట? కఠినంగా మారి. ఇలా వాక్యాన్ని వింటారు పాపం, కానీ లోపల వీళ్ళకున్న మనసు ఏంటంటే దేవుడు నేను అడిగింది చేయట్లేదు కాబట్టి నేను వాక్యం వింటాను కానీ దాని ప్రకారం నేను జీవించనని హృదయం ఏమైపోద్ది? కఠినంగా మారిపోతుందంట. అక్కడ అదే ఉంది. ఏమనుందంటే చాలామందికి అది దొరకలేదు, వారు ఆశించింది వాళ్ళకి దొరకలేదు, తక్కిన వారికి దొరికింది, మిగిలిన వారందరూ ఎలాగైపోయారు? కఠినులు అయిపోయారు. ఎందుకు కఠినలు అయిపోయారు తెలుసా? వాళ్ళు ఆశించింది వాళ్ళకి దొరకట్లేదంట. సంఘంలో కూడా చాలామంది కఠిన హృదయాలుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే వారు ఆశించేది వారికి ఏమవట్లేదంట, దొరకట్లేదంట. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయడానికి చెన్నై అనే ప్రాంతం వెళ్ళాను, తిరుపూర్ అనే ఒక ప్రాంతం వెళ్ళాను. అక్కడ ఒక కంపెనీలో నేను ఉద్యోగం చేస్తున్న టైంలో 10వ తరగతి అయిపోయిన తర్వాత అక్కడ నాతో పాటు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడు క్రైస్తవుడైతే ఆదివారం నేను చర్చికి వెళ్ళాను, వాడు చర్చికి రావడం మానేశాడు. ఎరా చర్చికి రావడం ఎందుకు మానేసావు అంటే నాకు దేవుడు అంటే ఇష్టమే కానీ నాకు దేవుడు అంటే ఇప్పుడు ఇష్టం లేదు, నాకు నేను వచ్చి వాక్యం విన్నాను. ఎందుకు వినవంటే దేవుడిని వాడు అప్పటికేదో అడిగాడంట, అది దేవుడు వాడికి ఇవ్వలేదంట. ఏమడిగాడు అంటాడు? ల్యాప్టాప్ అడిగాడంట. దేవుడు ల్యాప్టాప్ ఇవ్వలేదంట. అందువల్ల వీడు ఏమయ్యాడు?
చర్చ మానేశాడు. ఇప్పుడు దీన్ని బట్టి చూడడం, మనం చదువుకున్న వాక్య భాగం, వారు ఆశించింది వారికి దొరకలేదు, వేరే వాళ్ళకి దొరుకుతుంది. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? కఠినంగా మారిపోతున్నారు. దేవుడు ఏదైనా ఇవ్వకపోతే ఏమైపోతాయి? హృదయాలన్నీ కూడా కఠినంగా మారిపోతే. చాలామంది విశ్వాసులు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారంటే, అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అంటే, ఇస్తేనే దేవుడా, చేస్తేనే దేవుడా, చేయకపోతే దేవుడు కాదా? మీ అమ్మ మీ నాన్న నువ్వు అనుకునేటువంటి స్టేటస్ నీకు ఇవ్వలేరు, అలాగని అమ్మ నాన్న కాకుండా పోతారా? చెప్పండి ప్రియులారా. కాబట్టి కొంతమంది హృదయం ఎప్పుడు కఠినంగా మారిపోతుందంటే, దేవుడు ఏదైనా ఇవ్వకపోతే. ఒక విషయం చెప్తున్నాను, నీకంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ బంధువుల కంటే ఎక్కువగా ఆలోచించే దేవుడు ఆయన నీ కోసం. మనందరికంటే గొప్పగా, మనకంటే మన కోసం ఆలోచించే దేవుడు ఆయన. ఆయనకు తెలిసి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఆయనకు తెలిసి ఎప్పుడు ఏది ప్రవేశపెట్టాలో, నీకు ఎవరినిచ్చి పెళ్లి చేయాలో, నీకు ఏ ఉద్యోగం కావాలో, నువ్వే చదువుకోవాలో, నువ్వు ఏ ఊర్లో ఉండాలో, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో సమస్తము తెలిసిన వాడు దేవుడు. నీకంటే ఎక్కువగా దేవుడికి తెలుసు. నువ్వేమనుకుంటావు? దేవుడు నాకు అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు కాబట్టి హృదయం కఠినంగా మార్చేసుకునే, నేనంటే ప్రేమ లేదు దేవునికి. ఒక విషయం చెప్తున్న, బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులారా, ఏముందో తెలుసా? మీరు ఇవేమీ అడగొద్దు, ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, మీరు అనుకునేవన్నీ అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా దేవుడు మీ అడగాల్సిన పని లేదు ఎవరో కూడా. అడుగుడు మీకు ఇవ్వడం. మరి అదేంటి? మరి పరిశుద్ధాత్మ కోసం అడగమన్నాడు, దేనికోసం పడితే దానికోసం అడగమన్నాడు దేవుడు అక్కడ. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు మారిపోతుంది కఠినంగా? చెప్పండి. ఏదైనా ఇవ్వలేదు అనుకోండి, కఠినంగా మారిపోతారు వీళ్ళు. ఇంకేళ్ళ మనసులోకి ఎంత వాక్యాన్ని పంపించినా, అబ్బే సమస్య లేదు, ఇంకా వెళ్ళదు. ఇంకా ఏమన్నంటే, దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని అనుకుంటారు. ఇది రెండో కారణం. ఇక ఒక వ్యక్తి హృదయం ఇంకెప్పుడు కఠినంగా మారిపోతుందో తెలుసా ప్రియులారా? తెరవండి వాక్య గ్రంథము, మార్కు సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 13వ వచనం తెరవండి. ఇక్కడ ప్రియులారా, ఒక సంఘటన రాయబడి ఉంది. ఇంకెప్పుడు మనిషి హృదయం కఠినంగా మారిపోద్దంటే, ఇక్కడ యేసుప్రభు వాళ్ళతోనే ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చూశారు వాళ్ళు, ఈ శిష్యులు అందరూ. ఒకరోజు వీళ్ళు ప్రయాణం చేస్తుంటే రొట్టెలు తేవడం మర్చిపోయారంట. అప్పుడు అనుకున్నారు, ప్రభువా రొట్టెలు లేవు, ఏం చేయాలి మన అందరం తినడానికి అనుకుంటే, మీ హృదయం ఇంకా కఠినంగా ఉందా, మీరు ఇంకా గ్రహించట్లేదా అని అన్నాడు దేవుడు. ఈ మాట ఇలాగే పక్కన పెడితే ఇది ఇంకా అర్థం అవ్వాలంటే 6వ అధ్యాయము 45వ వచనం కూడా చదవండి. 6వ అధ్యాయం 45వ వచనం, ఇది మార్కు సువార్త. ఇక్కడ కూడా ఏముంది? 52 చూడండి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చి సంగతి గ్రహింపలేదు. అంటే అర్థం ఏంటంటే, ఈ రెండు సందర్భాలు మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను చూడండి. ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు కఠినంగా మారిపోద్దంటే, సంఘంలోనే ఉంటారు కానీ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు అనమాట. అంటే మిమ్మల్ని అంటున్నానని కాదు, నన్ను అర్థం చేసుకోండి. నాకు ఎప్పుడు అలాంటి అలవాట్లు లేవు. మీ మీద ఎవరి మీద అన్నా కోపం ఉంటే నేను డైరెక్ట్గా మాట్లాడతాను, ప్రసంగంలో చెప్పేటువంటి చెడ్డ తలంత నాకు లేదు. ఇక్కడ ఎందుకు కఠినంగా మారిపోతారంటే, ఈ సందర్భాలను బట్టి వీళ్ళు యేసు ప్రభుతోనే ఉన్నారు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో చూశారు. యేసు ప్రభుతో ఉన్నారు, తిన్నారు, పడుకున్నారు, ప్రయాణం చేశారు, నడిచారు, సమయం గడిపారు. రొట్టెలు లేనందువల్ల, ప్రభువా రొట్టెలు లేవు, ఇప్పుడు ఆకలేసేస్తుంది, ఎలా ప్రభువా సముద్రంలో ఉన్నాం అనుకున్నారంట. అంటే వీళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు కానీ, అద్భుతాలు చూశారు కానీ, వీళ్ళు ఏం చేయలేదు, గ్రహించుకోలేదు. వాళ్ళ హృదయం ఏమైపోయింది? కఠినంగా మారిపోయిందనమాట. అంటే ఇప్పుడు దీనిని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు తెలుసా? ఇంకొక వ్యక్తి హృదయం కఠినంగా ఎప్పుడు మారిపోతుంది అంటే, సంఘంలో ఉంటారు కానీ వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలీదు. అంటే ఎలా ఉంటారో తెలుసా? నిద్రపోతారు. నేను మళ్ళీ చెప్తాను, మిమ్మల్ని ఎవరిని అంటలేదు, మీరు నిద్రపోతే నిద్రపోండి, నో ప్రాబ్లం. నాకు అలాంటి అలవాటు లేవు. వీళ్ళు సంఘంలోకి వస్తారు, దైవసేవకుడు వాక్యం విన్నట్టు కూర్చుంటారు. ఎంత ఆత్మావేశంతో దైవసేవకుడు వాక్యం చెప్తున్నాడో ఎవ్వరికి అసలు కనీసం పట్టింపు ఉండదో. వీళ్ళు ఏం చేస్తారంటే, వస్తారు, పాముల్లా గట్టు ఇటు ఊగుతారు అనమాట. అంటే సంఘంలో ఉంటారు, సహవాసంలో ఉంటారు. ఎన్ని అద్భుతాలు దేవుడు ఇక్కడ చేస్తున్నాడో, ఎంత విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తున్నాడో, ఎంత ఆత్మ ప్రత్యక్ష ఇక్కడ ప్రత్యక్షం అవుతుందో వీళ్ళకి తెలీదు. యేసు ప్రభుతోనే ఉంటారు, రొట్టెలు లేవని బాధపడతారు. అయినను వారి హృదయం కఠినమైపోయింది. ఎన్నో అద్భుతాలు చూసినా వాళ్ళు గ్రహింపలేదు. ఈరోజు కూడా సంఘంలో ఉన్నటువంటి అనేక మంది హృదయాలు ఎందుకు కఠినంగా మారిపోతాయంటే, వీళ్ళు సంఘములో ఉంటారు కానీ సంఘములో ఏం జరుగుతుందో కనీసం వీళ్ళకి తెలియదు అన్నమాట.
నామకార్థంగా వస్తారు, నామకార్థంగా కూర్చుంటారు, ఎక్కడే కూర్చుంటారు, మనసు ఎక్కడో ఉంటుంది, మధ్య మధ్యలో కులికేస్తూ ఉంటారు. ఎలా ఉండడం వల్ల వీళ్ళ హృదయం వాక్యం వెళ్ళక కఠినంగా మారిపోతుంది. ఇది 3 కారణాలు ఇప్పటికి. మొదటి కారణం ఏంటి? ఎప్పుడు కఠినంగా మారిపోద్ది? పాపము కలిగించే భ్రమ వల్ల హృదయం కఠినంగా మారిపోద్ది, పాపాన్ని కావాలనుకుని. రెండోది ఎప్పుడు కఠినంగా మారిపోద్ది? ఒకరు ఆశించింది వాళ్ళకు దొరకకపోతే కఠినంగా మారిపోద్ది. ఇంకోటి ఎప్పుడు కఠినంగా మారిపోద్ది? సంఘం సహవాసంలోనే ఉంటారు, దేవుడితోనే ఉంటారు, దేవుడు ఏం చేస్తున్నాడో వీళ్ళు గుర్తించడం. ఇప్పుడు ఇలాంటి కఠినమైపోయినటువంటి హృదయాల మీద సేవకుడు వాక్యాన్ని చల్లుతుంటే లోపలికి వెళ్తలేదు. ఒక విషయం, ఒక ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. ఇప్పుడు కఠినమైపోయింది అనుకోండి హృదయం, మన హృదయం కూడా కఠినమైపోయింది అనుకోండి. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను, ఇవి మీకు చాలా అవసరం ప్రియులారా. చూడండి, ఇలా చూడండి. కఠినమైపోయిన హృదయాలతో దేవుని వాక్యాన్ని విన్నామనుకోండి. మళ్ళీ చెప్తున్నాను, కఠినమైపోయిన హృదయాలతో దేవుని వాక్యాన్ని విని మనము కానీ ఈ సంఘములో కూర్చొని కఠినమైపోయిన హృదయాలుగా ఉన్నామా అంటే వాక్యం వెళ్తున్న లోపలికి పెట్టుకోలేని కఠినమైపోయిన హృదయాలతో ఉన్నామనుకోండి, ఎలాంటి శ్రమలు కలుగుతాయి తెలుసా? చూడండి, మీకు కొన్ని మాటలు చూపిస్తాను. కఠినంగాని చేసుకుంటే, హృదయాలను కఠినంగాని చేసుకుంటే అసలు ఏం జరుగుతుంది చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం చూడండి. 28వ అధ్యాయం 14వ వచనం. తీయలేదు ఎవరునే? హృదయమును కఠినపరుచుకునేవాడు ఏమవుతాడంట? హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు ఏమవుతారు? సంఘంలో ఉంటే కీడులో పడతారు. మళ్ళీ చెప్పండి, ఏమవుతారు? ఆ పక్కన వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, ఆ వెనకాల ఉన్న వాళ్ళు పెద్దమ్మలో మాట్లాడిన తల్లి తెలుగులోనే కదా మాట్లాడుతుంటాను నేను. మాట్లాడండి. ఇక్కడ చూడండి, హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏం జరుగుద్ది? ఇక్కడ హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళందరూ సంఘంలో ఉంటే వాళ్ళు ఎక్కడ పడతారు? కీడులో పడతారు. అది గుర్తుపెట్టుకోండి. రెండోది, హృదయాన్ని కానీ కఠినం చేసుకుంటే ఇంకేం జరుగుద్దంటే యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు? నా కట్టడలను అనుసరింపక, నా విధులను గైకొనుక ఉండువారై నీ చుట్టూనున్న అన్యజనులు కలిగి ఉన్న విధులైన అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరీ అధికముగా కఠిన హృదయాలైపోయారు మీరు. కావున ప్రభువైన యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు? నేను నీకు విరోధినైతిని, నీకు శిక్ష విధిస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి హృదయం కఠినం చేసుకుని సంఘంలో వాక్యం లోపల పెట్టుకోకపోతే ఏం జరుగుతుందని దేవుడు చెప్తున్నాడంటే, ఇక్కడ ఏముంది? మీరు అనేక మంది కఠినమైపోయారు కాబట్టి నేను మీకేమవుతాను? విరోధినవుతాను. చెప్పండి, ఏమవుతాను అన్నారు దేవుడు? విరోధినవుతాను. విరోధినే కాదు, అందరూ చూస్తుండగా నీకేం చేస్తాను? నేను శిక్ష విధిస్తాను. మరి ఇంకొక దారుణమైన మాట చూపించిన, హృదయాన్ని కానీ కఠినం చేసుకుంటే ఇంకేం జరుగుద్దంటే దేవుడే శ్రమలు రప్పిస్తాడంట మన మీదకి. తెరవండి మాట. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. 16వ అధ్యాయం 12వ వచనం తెరవండి. అందులో చూడండి ఏమనుందంటే, ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనాన్ని మీరు కలిగి ఉన్నారు. ఇలా మీరు కఠినంగా అయిపోయారు కాబట్టి ఏం చేస్తాను అంటున్నాడంటే 16 చూడండి. ఇదే యెహోవా వాక్కు, వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించదను అని చెప్పి కింద వచనంలో చూడండి, వారిని తోలివేయుటకు వేటాడడానికి అనేకమైన వేటగాండ్రను పిలిపించదను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, హృదయాన్ని కానీ కఠినం చేసుకుంటే కీడులో పడతారు, వాళ్ళకి నేను విరోధిని అయిపోతాను. మూడోదిగా వేటగాళ్ళను వాళ్ళ మీదకి నేను ఏం చేస్తాను? అంటే దేవుడే ఏం చేస్తాడంటే ఇప్పుడు శ్రమలు పంపిస్తాడంట, వేటగాన్ని పంపిస్తాడంట. దేనికి? హృదయాన్ని కఠినం చేసుకుంటే. ఇంకా దారుణమైన మాట చూపిస్తాను చూడండి మీకు. అదే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 26 చూడండి. 7:26 ఇర్మియా గ్రంథం 7:26లో ఉంది.
వారు నా మాట వినక ఉన్నారు, చెవి యొక్కక ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకున్నారు, వారు పితరుల కంటే మరీ దుష్టులయ్యారు అని చెప్తూ అక్కడే 32వ వచనం కూడా చదవండి. దేవుడు ఏమంటున్నాడంటే కాలము సమీపించి ఉన్నది. అక్కడ కింద చూడండి, కింద 4వ మాట, స్థలము లేకపో వరకు తోఫేతులో శవములు పాతి పెట్టబడును, ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక వ్యక్తి కానీ హృదయం కఠినం చేసుకుంటే వాక్యం వినబడుతున్నా వాడు కీడులో పడతాడు. ఒక వ్యక్తి కానీ హృదయం కఠినపరచుకుంటే దేవుడు విరోధ అవుతాడు. ఒక వ్యక్తి కానీ హృదయం కఠినపరచుకుంటే ప్రియులారా వేటగాండ్రను దేవుడు పంపిస్తాడు. ఒక వ్యక్తి కానీ హృదయం కఠినపరచుకుంటే వాక్యం వెళ్లకుండా శవములు పాతి పెట్టబడతాయని రాయబడింది వాక్యం. చూసారా? అంటే ప్రాణాలు లేకుండా శవాలుగా మారిపోతారు. ఎప్పుడో తెలుసా? శవాలంటే ప్రాణమే పోతుందని దేవుడు చెప్తున్నాడు. ఇదంతా దేనికి కారణం తెలుసా? హృదయాన్ని ఏం చేసుకోవడం వల్ల? కఠినపరచుకోవడం వల్ల. ఓకే, ఇప్పుడు ఇలాంటి కఠినమైన హృదయం మీద ఏం పడింది? విత్తనం పడింది. ఆ వైపు చూడండి అందరూ, ఇలాగా ఎక్కడెక్కడ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి కఠినమైన హృదయం మీద ఏం పడింది? విత్తనం పడ్డది. ఇప్పుడు విత్తనం మొలకెత్తడానికి 3 లేవని చెప్పాను. ఏంటది? ఫస్ట్ది మన్ను లేదు, రెండోది ఏం లేదు, చెమ్మ లేదు, మూడోది ఏం లేదు, వేరు లేదు. ఈ 3 వివరించి ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను చూడండి. ఇలాంటి రాతి నేలను పడిన విత్తనం ఈ మనసు మీద దేవుని వాక్యం పడుతుంటే మొదటేమో రాతి నేల ఉంది, కఠినంగా మారిపోయింది. కఠినంగా ఉంటే ఎలాగుంటుంది ఇప్పుడు వరకు మనం చూసాం. ఈ విత్తనం పెరగడానికి ఏం లేదంట, మన్ను లేదంట. ఏం లేదంట? చాలా సరిపడనంత మన్ను లేదు. అంటే ఈ విత్తనం ఫలించడానికి సరిపడనంత మన్ను లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఎందుకు ఈ విత్తనం ఫలించట్లేదంటే ఈ హృదయం మీద పడి సరిపడనంత మన్ను లేదంట. సరిపడనంత మన్ను లేదంటే అర్థం ఏంటి? ఈ విశ్వాసిని విశ్వాసిగా ఉంచడానికి సరైన సహవాసం లేదన్నమాట. అర్థమవుతుందా? ఒక వ్యక్తికి విత్తనం మొలకెత్తడానికి సరిపడనంత మన్ను లేదంటే అర్థం ఏంటంటే సరిపడినంత సహవాసం లేదు. ఎక్కడెక్కడో తిరుగుతుంటాం మనం, ఎవరెవరితోనో స్నేహం చేస్తుంటాం. సరిపడనంత మన్ను లేని కారణంగా ఈ విత్తనం మొలకెత్తలేకపోయింది. ఇంకేం లేదని చెప్పాను? చెమ్మ లేదు. చెమ్మ లేకపోవడం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, చెమ్మ అంటే అర్థం ఏంటంటే ఇంకా విత్తనాన్ని మెత్తన చేసి మొలక వచ్చేలా చేసేది చెమ్మ. మనం కూడా సంఘములో ఆధ్యాత్మిక స్థితిలో ఇంకా ఎదగడానికి చెమ్మ అంటే అర్థం ఏంటంటే దైవ ధ్యానము, ప్రార్థన, వాక్య ధ్యానము ఇవి లేవు విశ్వాసికి, ఆ విత్తనానికి. 3 ఇంకేం లేదు, వేరు లేదు. వేరు అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, వేరు అంటే లోపలికి, అంటే ఈ రాతి నేల లోపలికి తీసుకెళ్ళే స్వభావం లేదు. అంటే అర్థం ఏంటంటే ఒక విశ్వాసికి ఆత్మ తీవ్రత లేదు, లోపలికి తీసుకెళ్ళేటువంటి తీవ్రత. ఈ 3 లేని కారణంగా ఒకరు ఎంటర్ అయ్యారు. ఎవరు ఎంటర్ అయ్యారు? ఎవరు ఎంటర్ అయ్యారు? ఎక్కడి నుంచి వచ్చింది అది? సూర్యుని నుంచి వెలుగు వచ్చింది. ఇది రావడానికి గల కారణం ఏంటి? కింద ఏ నేల ఉంది? రాతి నేల. పైన ఏమి లేదు? చెమ్మ లేదు. లోపలేం లేదు? వేరు లేదు. పైన ఏమి లేదు? మన్ను లేదు. ఈ కారణం చేత సూర్యుని నుంచి ఒక వెలుగు వచ్చిందంట. ఆ వెలుగు వచ్చి ఏం చేసిందంట? ఈ విత్తనాన్ని మాడిపోయేలా చేసింది. ఆ వెలుగు ఏంటో తెలుసా? వాక్యము నిమిత్తమే శ్రమలో. నేను ముందు చెప్పాను, స్మరణ అనే సంఘంలో ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. దేనికోసం వచ్చాయి? వాక్యం నిమిత్తము. నా నిమిత్తం మీరు శ్రమలు పడతారు. ఎప్పుడు శ్రమలు పడతారంటే ఈ వర్తమానం ద్వారా. నీలో చెమ్మ లేకపోతే శ్రమల పాలైపోతావు, నీలో వేరు లేకపోతే శ్రమల పాలైపోతావు, నీలో ఇంకేం లేదు మన్ను లేకపోతే శ్రమల పాలైపోతావు, నీలో రాతి నాలి 4 ఉంటే విత్తనం లోపలికి వెళ్ళని కారణంగా ఒక శ్రమ నీ మీదకి రాబోతుంది. ఆ శ్రమ నిన్ను ఏం చేస్తుంది? మాడి చేస్తుంది. కాబట్టి ప్రియులారా, దీని అంతటికీ కారణం ఇవి. కాబట్టి ఇప్పుడు మనం శ్రమల పాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన లోపల ఏముండాలి? రాతి నేల తీసివేసుకుని ఏముండాలి? దైవ వాక్యంలో ఒక మాట ఉంది, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని దేవుడు. ఇప్పుడు రాతి హృదయం మనలోంచి ఏమవ్వాలి? తీసివేయబడాలి, శ్రమలు రాకుండా ఉండాలంటే. తర్వాత మన హృదయంలో వేయబడిన విత్తనాన్ని లోపలికి తీసుకెళ్ళేటువంటిది ఏం కావాలి? వేరు కావాలి, చెమ్మ కావాలి. తర్వాత ఏం కావాలి? సరిపడనంత మన్ను కావాలి, మట్టి కావాలి. ఈ ఉన్నంత వరకు బయట నుంచి వచ్చేటువంటి శ్రమ, హింస, ఎటువంటి ఇబ్బందులు పెట్టవు. ఒకవేళ ఇవి లేకపోతే దేవుని నిమిత్తం మనం ఏం చేయబడతాము? శ్రమల పాలైపోతాము. అలాంటి శ్రమల పాలయ్యేటప్పుడు
నిలబడగలిగేలా చేసేది ఏంటో తెలుసా? దేవుని సహవాసం. కాబట్టి అందుకే ఏం చెప్తున్నాడంటే 10 దినాలు శ్రమ కలుగుతాయి. ఎందుకు కలుగుతాయంటే ఇవన్నీ లేకపోవడం వల్ల. కానీ నువ్వు ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకం ఉంటే నేను నీకు ఏం చేస్తాను? జీవ కిరీటం ఇస్తాను. కాబట్టి వింటున్న మీరందరూ కూడా ఇప్పటికే రాతి హృదయాల్లో ఈ సంఘంలో ఉన్నారేమో ప్రియులారా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రాతి హృదయం తీసివేయబడాలి. మనలో విత్తనాన్ని మొలకెత్తింపచేసే సరిపడనంత మట్టి, సరిపడనంత చెమ్మ, సరిపడనంత వేరు మనలో ఉన్నప్పుడే సూర్యుని నుంచి వచ్చేటువంటి వెలుగు అనే శ్రమ మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి అలా ఉండాలని ప్రభు నామం పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు మీ అందరి వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.